అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు చాలా శక్తివంతమైన మాఘ పౌర్ణమి అలాగే రవి పుష్యమి యోగం కలిసి రాబోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం రాబోతున్నాయి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమిని ఎవరూ వదులుకోకండి. ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. పౌర్ణమి నియమాలు అలాగే రవి పుష్యమి యోగం పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నాడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమి తిథి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయండి. లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి నడిచొస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి అపారమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందటం. అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ ఆదివారం రవి పుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున బంగారం లేదా వెండి కొంటే చాలా మంచిది. రవి పుష్యమి యోగంలో కొనే బంగారం అక్షయంగా పెరుగుతుందటం. అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు పసుపు లేదా కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఈ ఆదివారం రవి పుష్యమి యోగంలో పసుపు కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే గురు దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. అలాగే ఈ రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అదేవిధంగా ఒక గిన్నెలో నిండుగా ఉప్పు పోసి మీ వంటగదిలో పెట్టుకోండి. ఇంట్లో ధన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు. కానీ పౌర్ణమి రోజున మాంసాహారం తింటే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. అలాగే పౌర్ణమి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది. ఇంటికి దిష్టి దోషాలు వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళుప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. నరదిష్టి బాధలు, అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇక పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు పరిహారాలు చేయలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది. అలాగే ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి. పౌర్ణమి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. విశేషంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి 11 ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే తులసి మొక్కకు ఒక ఎర్రటి దారాన్ని కట్టి మీ మనసులోని కోరికను చెప్పి తులసికి నమస్కారం చేసుకోండి. మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి. ఈ మాఘ పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే పచ్చి పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు చంద్రుడికి పాయసం నివేదించి నమస్కారం చేసుకోండి. ఈ పౌర్ణమి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.
మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి. మహాలక్ష్మి అనుగ్రహంతో అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. ఇక ఎవరైతే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ, విష్ణు దేవాలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తద్వారా డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఈ మాఘ పౌర్ణమి పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు, అలాగే దంపతుల మధ్య సమస్యలు ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి రూపంగా పూజించి బెల్లం ముక్కను నివేదించండి. పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే వివాహమైన దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా ఆడవారు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. అలాగే ఈ పౌర్ణమి రోజున వాహనాలు కొంటే ఇంకా మంచిది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలిసొస్తాయి. అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు మరియు పదునైన వస్తువులను కొనకండి. వీటి వల్ల మీ జాతకంలో శని ప్రభావం పెరిగి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక చాలామంది ఇళ్లకు వాస్తుదోషం ఉంటుంది. ఇంటికి వాస్తుదోషం ఉంటే ఎల్లప్పుడూ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గోమూత్రం చల్లుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అయితే గోమూత్రం అందుబాటులో లేనివారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం చదివితే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అనారోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుష్య ప్రాప్తిస్తుంది. ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ రోజున ఆదిత్య హృదయం చదవండి. అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ పర్సులో 2 యాలకులు పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువా పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా పేదలకు బియ్యం దానం చేస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే నల్ల నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పేదలకు గొడుగు దానం చేస్తే జన్మలుగా వెంటాడుతున్న పాపాలన్నీ నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందట. మన పురాణాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడానికి భూలోకానికి వస్తారట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.